హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బీహార్లో బీజేపీ గూండా రాజ్యంపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమవుతుంది. తాజాగా అక్కడ ఒక గూండాపై ఎన్కౌంటర్ జరిగింది. ఆయన కాలిపై కాల్చగా ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే నిజానికి 2005 తర్వాత నితీష్ కుమార్ అప్పటి నుంచి గెలుపొందుతూనే వస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో హోంశాఖ మంత్రిని ఆయన వద్దే అట్టిపెట్టి ఉంచుకున్నారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఈ హోంశాఖను బీజేపీ తన చేతుల్లోకి తీసుకుంది. ఆ పార్టీలో అగ్రనేత అయిన సామ్రాట్ చౌదరికి ఈ హోంశాఖను అప్పగించింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజు నుంచే అక్కడ ఎన్కౌంటర్లు అనేవి స్టార్ట్ అయిపోయాయి. తాజాగా శివదత్ రాయ్ అనే ఈ గూండాపై ఎన్కౌంటర్ జరగగా ఆయన త్రుటిలో ప్రాణాల నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే దీన్ని బట్టి చూసుకుంటే యూపీలో లాగా బీహార్లో కూడా గూండాలపై ఉక్కుపాదం మోపేందుకు బీజేపీ సిద్ధమైందా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. దీని గురించి మనం ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తాజాగా బీహార్లోని బెగుసరాయ్ అనే జిల్లాలో శివదత్ రాయ్ అనే వ్యక్తిపై ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇతను గతంలో అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ముఖ్యంగా 2022లో ధంకౌల్ అనే ఒక గ్రామంలో మీనాదేవి అనే సర్పంచ్ ఇంటిపై దాడి చేయగా ఈయన జరిపిన కాల్పుల్లో ఆమె మూడవ కుమారుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అంతేకాకుండా అనేక భూ కబ్జాలు లేదంటే ల్యాండ్ మాఫియా అండ్ రియల్ ఎస్టేట్లను బెదిరించడం ఇలాంటివి ఎన్నో చేశాడు. ఇతనిపై కొన్ని పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. అంతేకాకుండా పోలీసులు ఇతన్ని మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్గా కూడా ప్రకటన చేశారు. ఇతనిపై 50,000 రూపాయల నగదు బౌంటీ కూడా ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ శివదత్ రాయ్ అనే వ్యక్తి ఎంత డేంజర్ గ్యాంగ్స్టరో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈయన్ను పట్టుకోవడానికి చూడగా ఈ గ్యాంగ్లోని మొత్తం 7 సభ్యులు ఉన్నారు. శివదత్ రాయ్తో పాటు అతనితో పాటు ఉన్న 6 కూడా పోలీసులపైకి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా రివర్స్ ఫైరింగ్ చేసి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళలో కొంతమంది పరారీలో ఉన్నారు. ముఖ్యంగా శివదత్ రాయ్ని అయితే ఇప్పుడు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇక ఇతని గ్యాంగ్ మొత్తం మూలాలు కదిలిపోయే అవకాశం అయితే ఎంతైనా ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే బీహార్లో ఈ గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపడం స్టార్ట్ అయిందా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. నిజానికి మన దేశంలో యూపీ అండ్ బీహార్లను గతంలో బీమారు స్టేట్స్గా అభివర్ణించేవారు. అంటే ఈ 2 స్టేట్స్ కూడా చాలా వెనుకబడిన ప్రాంతాలు. మన దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే ఈ 2 రాష్ట్రాలు మాత్రమే గ్యాంగ్స్టర్ గూండా రాజ్ ఇలాంటివి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎవరు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సైతం సాహసించే ప్రసక్తే లేని పరిస్థితులు గతంలో ఉండేవి. ఎందుకంటే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి ఒక కంపెనీని స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ గూండాలందరూ వాళ్ళను బెదిరించడం, మాకు పెద్ద ఎత్తున డబ్బులు కట్టాలని ఆదేశించడం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. దీంతో ఆ రాష్ట్రాల్లో ఎవరు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వాళ్ళే కాదు. నిజానికి భౌగోళిక పరంగా చూసుకున్నా కూడా ఈ 2 రాష్ట్రాలు చాలా ఇంపార్టెంట్ పొజిషన్లోనే ఉంటాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పొజిషన్లోనే ఉంటాయి. అంతేకాకుండా అక్కడ వాటర్ సప్లై ఇవన్నీ కూడా చాలా అనుకూల పరిస్థితులే ఉన్నాయి. కానీ అక్కడ గూండారాజ్ వల్ల మాత్రమే ఆ రాష్ట్రాలు అసలు గతంలో వెనుకబడిన ప్రాంతాలుగా ఉండేవి. అయితే నిజానికి బీహార్ విషయానికి వస్తే గతంలో జంగిల్ రాజ్ అనేది అక్కడ పెద్ద ఎత్తున ఉండేది. ఈ జంగిల్ రాజ్ను ఆర్జేడీ పాలనలో ఎక్కువగా నడిపించారు. లాలూ ప్రసాద్ సీఎంగా ఉన్నప్పుడు తన ఎమ్మెల్యేలే గూండారాజు పాలన నడిపించేవారు. అంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా వీళ్ళే లోకల్గా పరిపాలన చేసేవాళ్ళు. వీళ్ళు చెప్పిన మాటే పాలకులు అందరూ కూడా వినాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈ సమయంలో వీళ్ళు పెద్ద ఎత్తున ల్యాండ్ కబ్జాలు అండ్ రియల్ ఎస్టేట్లను బెదిరించడం, దీంతో పాటు ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు వస్తే అందులో పెద్ద ఎత్తున దోచుకుని తినడం ఈ విధంగా చేసేవారు. వీళ్ళు ఏకంగా ప్రత్యర్థి పార్టీల నేతలను ఎన్కౌంటర్ సైతం చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఇలా గనక చేస్తే బీహార్ రాష్ట్రం ఇక ముందుకు సాగదు అని 2005లో నితీష్ కుమార్ పెద్ద ఎత్తున ప్రచారం చేయగా ఆయన సీఎం అయ్యారు. అయితే నితీష్ కుమార్ సుశాసన్ బాబుగా అక్కడ పేరుంది. ఆయన బాగానే పరిపాలించాడు. కానీ జంగిల్ రాజ్ పరిస్థితులు కాకపోయినా ఇప్పుడు కొద్ది వరకు మెరుగుపడ్డాయి. కానీ అక్కడ గూండాల పాలన ఇంకా కొనసాగుతోంది. దానిపై పూర్తిగా యాక్షన్ తీసుకోలేకపోయారు. మనం సరిగ్గా ఎన్నికల ముందు మన వీడియోలో అదే చెప్పాం. నితీష్ కుమార్ ఈ గూండాలపై యాక్షన్ తీసుకోవడంలో కాస్త ఫెయిల్ అయిపోయారు అని చెప్పుకున్నాం. సో అది ఇంకా కొనసాగుతోంది. కాబట్టి బీజేపీ
చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. మాకు హోంశాఖ ఖచ్చితంగా కావాలి, లేదంటే మేము ఈ ప్రభుత్వంలో కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుంది అని నితీష్ కుమార్ను కార్నర్ చేసినట్లే కనిపిస్తుంది. దీంతో 20 ఏళ్లుగా తన వద్దే ఉంచుకున్న హోంశాఖ మంత్రిని ఆయన ఇప్పుడు బీజేపీకి అప్పగించగా సామ్రాట్ చౌదరి ఇప్పుడు అక్కడ హోంశాఖ మంత్రిగా ఉన్నారు. నిజానికి యూపీ విషయానికి వస్తే యోగి ఆదిత్యనాథ్ అక్కడ గూండా రాజ్పై ఉక్కుపాదం మోపడం స్టార్ట్ చేశారు. 2017లో ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచే ఈ గూండాలపై ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. నిజానికి ఆ రాష్ట్రానికి యోగిని సీఎంగా చేయడానికి కూడా ఇదే ప్రధాన కారణం అని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే యూపీని బాగు చేయాలంటే యోగి అయితేనే కరెక్టు. ఆయన గతంలో అక్కడ గూండాలతో పోరాటం చేశారు అండ్ వాళ్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడ్డారు కాబట్టి ఆయన అక్కడ సీఎంగా చేశారు. అప్పటి నుంచి యోగి ఆదిత్యనాథ్ యూపీలో గూండారాజ్ అంతానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. లోకల్ పోలీసులకు పూర్తి పవర్స్ ఇచ్చేశారు. దీంతో పోలీసులు వాళ్ళందరిపై విజృంభిస్తూ ఉన్నారు. ఏకంగా యూపీ రాష్ట్రంలో యోగి సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10,000 ఎన్కౌంటర్లు చేసినట్లు గణాంకాలు సైతం చెబుతూ ఉన్నాయి. వీళ్ళలో చాలామంది చనిపోయారు. అంతేకాకుండా చాలామంది పోలీస్ స్టేషన్ల ఎదుట లొంగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు యూపీలో ఒక నానుడి ఏమని ఉందంటే, యూపీలో నేరస్తులు ఉంటే జైల్లో ఉండాలి, లేదంటే యూపీ బయట ఉండాలి, అంతే తప్ప సాధారణ ప్రజల మధ్య తిరగడానికి ఎలాంటి ఆస్కారం లేదు అనే నానుడి అక్కడ బలంగా వినిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్కౌంటర్లకు భయపడి నేరస్తులంతా పోలీస్ స్టేషన్ల ముందు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయండి అని లొంగిపోయిన పరిస్థితులు కూడా గతంలో మనం చూసాం. కాబట్టి యూపీ ఇప్పుడు ఇంత క్లీనప్ స్టేట్గా మారడం వల్లనే ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అనేవి వస్తూ ఉన్నాయి. శాంసంగ్ అతిపెద్ద ప్లాంట్ను సైతం అక్కడే ఏర్పాటు చేసింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఎక్స్ప్రెస్ వేలు ఇలాంటివి నిర్మించి అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నారు. సో ఇదే విధంగా యూపీ మోడల్ను కనుక బీహార్లో అవలంబిస్తే అది బీహార్ రాష్ట్రానికి అభివృద్ధి పరంగా చాలా మేలు చేకూరుస్తుంది. అంతేకాకుండా బీజేపీ ఎదగడానికి కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అని రాజకీయ నిపుణులు చెబుతూ ఉన్నారు. బీహార్ అభివృద్ధి విషయానికి వస్తే యూపీ మోడల్ సక్సెస్ అవ్వడం వల్లనే అక్కడ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. కాబట్టి బీహార్లో కూడా ఈ మోడల్ను సక్సెస్ చేస్తే ఖచ్చితంగా బీమారు స్టేట్ నుంచి పూర్తిగా మారిపోయి బీహార్ సైతం అభివృద్ధిలో దూసుకుపోతుంది అని తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ బీజేపీ పొలిటికల్గా గెయిన్ కావడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. యోగి ఆదిత్యనాథ్ ఈ గూండాలపై చేస్తున్న ఎన్కౌంటర్ల వల్ల మాత్రమే ఆయనకు దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు వచ్చింది. మోదీ తర్వాత అంతటి గొప్ప వ్యక్తి అనే విధంగా యోగిని ఇప్పుడు చాలామంది కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి సరిగా అదేవిధంగా బీహార్లో కూడా గూండాలపై ఉక్కుపాదం కనుక మోపితే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి వీలవుతుంది అని మోదీ, అమిత్ షా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే బీహార్లో ఏ పార్టీ కూడా రీసెంట్ టైంలో అధికారంలోకి రాలేదు. కాబట్టి ఇకపై అక్కడ గూండాలపై కనుక ఉక్కుపాదం మోపితే ప్రజల్లో కూడా చాలా వరకు సానుకూలత వస్తుంది. అప్పుడు బీజేపీనే సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు బాటలు వేసినట్లు అవుతుంది అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కాబట్టి ఇకపై అక్కడ సామ్రాట్ చౌదరి ఈ ఎన్కౌంటర్లతో విజృంభించనున్నారు. బీహార్ కూడా బీమారు స్టేట్ నుంచి అభివృద్ధిలో దూసుకుపోతున్న స్టేట్గా మారే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.